నమస్కారం, మీరు చూస్తున్నారు HN9. వక్ఫ్ బోర్డు భూముల ప్రతిపాదన బిల్లును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్లో పెట్టిన బిల్లును వెనక్కి తీసుకోవాలని కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కె బాబురావు విజ్ఞప్తి చేశారు. గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బాబురావు మీడియాతో మాట్లాడారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం 40 సవరణలు చేయడానికి బిల్లు పెట్టారని, భారతదేశం అతిపెద్ద భూ విస్తరణ కలదని, రక్షణ శాఖ, భారత రైల్వేల తర్వాత వక్ఫ్ బోర్డు ఆస్తులు పెద్దవని, రక్షణ శాఖ భూములు, రైల్వే ఆస్తులు తీసుకోవడానికి బిల్లు పెడతారా అని ప్రశ్నించారు. అలాంటప్పుడు వక్ఫ్ బోర్డు విషయంలో ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చిందని, కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడానికి పూనుకున్నారని, మీకు ఎన్నికలప్పుడు మాత్రమే ఇలాంటివి గుర్తుకొస్తాయని, మీ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, భారతదేశంలో లక్షల కోట్ల విలువ చేసే వక్ఫ్ బోర్డు భూములను ఏమి చేయదలుచుకున్నారని ప్రశ్నించారు. ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు పార్లమెంట్లో కోడ్ విషయంలో 40 సవరణలు చేయడం తీవ్రమైంది. అయ్యా బాబు మోడీ గారు, మేము ఒకటే చెప్తున్నాము, భారతదేశంలో అతిపెద్ద భూ విస్తరణ కలది సంస్థలు రక్షదళం, రైల్వే, తర్వాత నీకు వక్ఫ్ బోర్డు, ఈ 3 సంస్థలకు ఉన్నంత ల్యాండ్ ఎవరికి లేదు. ఈ రోజు మీరు భారతదేశంలో రక్షదళంకు ఉన్న భూమి మీరు తీసుకోవడానికి దాని మీద అగ్రిమెంట్ పెడతారా? అదేవిధంగా రైల్వే దానికి పెట్టగలరా? అలాంటప్పుడు వక్ఫ్ బోర్డు విషయంలో ఎందుకు మీకు ఈ విధంగా ఆలోచన వచ్చింది? కులాల మధ్య మతాల మధ్య రెచ్చగొట్టడానికి మీరు ఉంటున్నారు. ప్రతి ఎలక్షన్ వచ్చినప్పుడు మీరు ఈ విధంగా చేయడం మీకు న్యాయమా? దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, ఖండిస్తుంది. దరిదాపు భారతదేశంలో కొన్ని లక్షల కోట్ల ఉన్న వక్ఫ్ బోర్డుని ఏం చేయదలుచుకున్నారు? ముందు ప్రజలకంతా విషయం చెప్పండి. మీకు ఖచ్చితంగా మేము ఈ విధంగా చేస్తాం, ఈ విధంగా తీసుకొని వస్తామని మొబ్బే పెడుతూ ఈ నిర్ణయాలు తీసుకోవడం శోచనీయం. భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం. ప్రపంచంలో అతి పెద్ద డెమోక్రసీ కంట్రీ ఏదంటే భారతదేశంలో చెప్తున్నారు. అదేవిధంగా ప్రపంచంలో భారతదేశంలో ఎన్ని కులాలు ఉన్నాయి, ఎన్ని మతాలు ఉన్నాయి, అంత కులాలు అన్ని మతాలు ఇమిడి ఉన్నామంటే ఎంత గొప్ప ప్రజాస్వామ్యం. ఒక్కసారి ఆలోచించండి. ప్రజాస్వామ్యాన్ని మీరు కూలి చేస్తున్నారు. ఇది మంచిదా? ఈ విధంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో మేము కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నాం. ఇటువంటి బిల్లులు తీసుకొని వచ్చేదానికి మీకు ఎవరు హక్కిచ్చారు? అంటే లోతుగా ఆలోచిస్తే మీకు ఒక ఆలోచన ఉంది. ఒకప్పుడు ఇదే అంబానీ కావచ్చు, అదానీ గ్రూప్ అయితే గత మోడీ ప్రభుత్వం కన్నా ముందు ఆయన ఆస్తులు ఎంతో మీరు శ్వేతపత్రం పెట్టండి. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత ఆస్తి ఉందో శ్వేతపత్రం చేయండి. ఇది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మీరు ఈ భూములను ఏమైనా దారదత్వం చేయడానికి మీరు ఏమైనా కొనుక్కున్నారా? కానీ అటువంటి పరిణామం ఇస్తే మాకు కాంగ్రెస్ పార్టీ ఊరుకునే ఉండే ప్రసక్తి లేదు. ఈరోజు మైనార్టీలు కావచ్చు, రేపు క్రైస్తవులు కావచ్చు, మొన్నాడు హిందువులు కూడా కావచ్చు. అంటే ఈ ఆస్తులంతా తీసుకొని మీరు ఏం చేస్తారని చెప్పడం లేదు. మేము ఊరుకునే ప్రసక్తే లేదు. దీనిపైన మేము ఉద్యమాలు చేస్తాం. బీజేపీ ప్రభుత్వంలో ఎన్డీఏలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ కానీ, ఇటు జనసేన పార్టీ కానీ, ఇటు తెలుగుదేశం పార్టీ కానీ, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మిగతా ప్రాంతీయ పార్టీలు అందరూ వ్యతిరేకించండి. ఈ విషయంలో ఖచ్చితంగా పార్లమెంట్లో మీరు సపోర్ట్ చేయొద్దండి. అలాంటప్పుడు ఎలా బిల్లులు పెడతారు, ఎలా బిల్లు పాస్ అవుతుందో ఒక్కసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, మీకు ఒక్కటే విన్నవిస్తున్నాం. మీరు అక్కడ పుట్టు ఉన్నారు, మీరు సపోర్ట్ ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే వైఎస్ జగన్ గవర్నమెంట్లో చాలా నష్టపోయినాం. ఇదే వక్ఫ్ బోర్డు విషయంలో కబ్జాకు గురైనటువంటి భారతదేశంలో ఎక్కువ ఎక్కడంటే ఒక ఆంధ్రప్రదేశ్లోనే కబ్జా చేయడం జరిగింది. నేటికైనా కానీ మీరు చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఈ బిల్లుకి మీరు సహకరించదండి. ఒక్కసారి సెక్యులర్ పార్టీ విధానంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పోతుందో, అన్ని మతాలను, అన్ని కులాలను, అందరినీ ఏ విధంగా తీసుకోబోతుందో ఆ విధంగా ఉండండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.
మోడీ గారు మీరు ఇప్పటికైనా మీకు మీకు ఫుల్ మెజారిటీ ఉందా, ఎందుకు మీకు 2024లో తగ్గావో ఒకసారి ఆలోచించండి. ఈ పరిణామాలు మళ్ళీ మీకు ఖచ్చితంగా దగ్గర రోజులు వచ్చావని, లోకల్ తల్లి రోజులు వచ్చావని కూడా మేము కారకండిగా చెప్పగలం. ఇటువంటి పరిస్థితులు ఏ విధంగా చేస్తారు మీరు? భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా విజృంభించడానికి, ధర్నాలు చేయడానికి, ఆఖరికి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా మేము సంసిద్ధంగా ఉన్నామని మేము ఖచ్చితంగా చెప్పగలమని భావిస్తూ జై కాంగ్రెస్. దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం అని, సర్వమతాల సమ్మేళనం భారతదేశమని, ప్రజాస్వామ్యాన్ని మీరు కూనీ చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని, ఇలాంటి ప్రజా వ్యతిరేక బిల్లులను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందని, మోడీ ప్రభుత్వానికి ముందు అంబానీ ఆదాని ఆస్తులు ఎంత, ఇప్పుడు ఎంత అని శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని, ఈ భూములను తీసుకుని ఏం చేయదలుచుకున్నారని, ఇలాంటి వాటిపైన కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేపడుతోందని, వక్ఫ్ బోర్డు భూముల బిల్లుకు రాష్ట్రంలోని టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీలు వ్యతిరేకించాలని, పార్లమెంట్లో ఈ బిల్లుకు మద్దతు తెలపవద్దని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్లమెంట్లో ఈ బిల్లును వ్యతిరేకించాలని, మీ పార్టీ పార్లమెంట్ సభ్యులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వక్ఫ్ బోర్డు బిల్లును విరమించేంత వరకు ధర్నాలు, నిరసనలు తెలియజేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు బి బతుకన్న, డీసీసీ కోఆర్డినేటర్ కమిటీ చైర్మన్ అనంతరత్నం మాదిగ, డీసీసీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ నవీద్, మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ఖాద్రి, మైనార్టీ సెల్ సిటీ చైర్మన్ షేక్ కాజా, మైనార్టీ సెల్ సిటీ చైర్మన్ షేక్ కాజా హుసేన్, డీసీసీ సెక్రటరీ అబ్దుల్, మైనారిటీ సెల్ సెక్రటరీ వసీబాషా, ఎస్సీ సెల్ డబ్ల్యూ సత్యరాజు తదితరులు పాల్గొన్నారు. सभी मीडिया के मित्रों को मेरा नमस्कार। और हमारे बाबूराव जी जो जिला के अध्यक्ष हैं और हमारे नूर साहब जो जिला माइनॉरिटी के अध्यक्ष हैं, मैं सभी का शुक्रिया अदा करता हूं जिन्होंने मुझे बोलने का मौका दिया। और मेरा प्रश्न यहाँ यह है कि जो केंद्र में भाजपा की सरकार है, ये जो काला कानून लाई है वक्फ बोर्ड अमेंडमेंट एक्ट, एक सीधा राइट टू रिलीजन एक्ट के तहत ये इसके खिलाफ है। जो कांग्रेस के हुकूमत के टाइम पर वक्फ बोर्ड एक्ट आया था, ये राइट टू फ्रीडम एक्ट के तहत बनाया गया था। और यहाँ भाजपा की साजिश है कि ये जो वक्फ के प्रॉपर्टीज है, ये सारे कुछ ये अपने अंडर लेकर ये अपने उद्योगपतियों का फायदा करें, जो कि हम नहीं होने देंगे। और मैं हमारे नेता राहुल गांधी जी का और इंडिया गठबंधन के सारे सहयोगियों का मैं शुक्रिया अदा करता हूं कि उन्होंने पार्लियामेंट में पिछले 10 साल में कभी भी कोई भी बिल जो है ज्वाइंट पार्लियामेंट्री कमेटी में नहीं गई है, लेकिन वक्फ की बिल जो भाजपा की सरकार ने लाई थी, उस बिल को ज्वाइंट पार्लियामेंट्री कमेटी में भेजा गया है स्पीकर के तहत। और भाजपा को सबक सीखना जरूरी है। जो 400 पार का नारा दे रहे थे, 240 पर सीमित हो गए। अगर से ये अपनी हरकतों से बाज नहीं आए तो इनको बाहर जाने का रास्ता जनता जरूर दिखाएगी। और कांग्रेस पार्टी सभी धर्मों के साथ, सभी जातियों के साथ जुड़ी हुई है, सबका विकास करने के लिए है। इसलिए मैं मेरे जिला अध्यक्ष जो है बाबूराव जी का सभी का मैं धन्यवाद करता हूँ। బాబురావు గారికి కన్న కాంగ్రెస్ నాయకులకి అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన నరేంద్ర మోడీ గారు వక్ఫ్ బోర్డు ఆస్తులను కబ్జా చేయడం కోసము, అదేవిధంగా దేవాలయ శాఖలు అన్నీ ఉన్నాయి, కానీ ఈరోజు వక్ఫ్ బోర్డు మీదనే పడ్డారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను జప్తు చేసి నల్ల చట్టాలు తీసుకొని వచ్చి కార్పొరేట్ వాళ్ళకి కట్టబెట్టడానికి కోసము ఈరోజు ఒక 40 సవరణలు చేసి, అవి ఏమనేది కూడా ప్రజలకు తెలియదు. ఇంకా ఇంతవరకు అవి ఏ విధంగా చేస్తున్నారనేది ప్రజలకు కూడా తెలియాలి. కానీ ఇవన్నీ చేయకూడదు. ఎందుకంటే ఒక ఆస్తిని దానం చేసి ఉంటారు, కానీ అది దానం చేసినది ఏ మసీద్ కానీ, ఏ చర్చికి కానీ, ఏదానికైనా సరే, దేవాలయానికి కానీ ఏది ఇచ్చినా కూడా అది ఆ సంస్థకే చెందుతుందన్నమాట. అలా లేకుండా ఇవన్నీ వక్ఫ్ బోర్డు స్థలాలను మేము వేరే వాళ్ళకి ఇస్తాము,
అనే చట్టాన్ని తీసుకొని వస్తున్నారనేసి మనకు తెలిసిందంటే, కానీ క్లియారిటీ లేదు. ఇంకా 40 చట్టాలను తీసుకొని వస్తున్నారు. అవి ఒక్కోటికి ఆస్తులను, ముస్లిమ్స్ ఆస్తులను ఎవరికి కూడా భంగం కలగకుండా తీసుకొని వస్తే బాగుంటుంది. కానీ మా పెద్దలు పూర్వీకులు ఇచ్చిన ఆస్తులను వాళ్ళు కబ్జా చేయాలంటే కన్నా మేము ఒప్పుకోము. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల కోసమే శ్రమిస్తుంది, ప్రజల కోసమే బతుకుతాము, ప్రజల కోసమే ఉంటాము. ఏ జెండా అయినా కూడా మాది ఒకటే, ప్రజలే మాకు ముఖ్యం. ఈ విధంగానే మేము పరిపాలన చేస్తాం. కానీ ఈ నల్ల చట్టాలను తీసుకొని వచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా మేము ఎలాంటి పనులు చేయము. నరేంద్ర మోడీ గారు ఇప్పుడైనా మేల్కోండి. ప్రజలు కానీ ఉత్త హిందువులే కాదు, క్రిస్టియన్సే కాదు, ముస్లిమ్స్ కూడా ఉన్నారు అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీరు ఓట్లు వేయించుకొని గెలిచింది ముస్లిమ్స్ వల్లనే, కానీ అన్ని సీట్లు తెచ్చుకున్నారు. కానీ మీరు ఒక్క మాట కూడా ఇవ్వడం లేదు. అక్కడ నల్ల చట్టాలకు మీరు వస్తాను పలుకుతున్నారు. అవన్నీ మానుకోండి. ఇప్పుడైనా సరే బాగుంటుంది. లేకపోతే మేము పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తాము, ధర్నాలు కూడా చేస్తాము. జై కాంగ్రెస్. మీ పేరు? నా పేరు ఖాజా హుసేన్, ముస్లిం మైనారిటీ సెల్ చైర్మన్. నేను अस्सलाम वालेकुम। आज पूरे हिंदुस्तान में वक्फ बोर्ड अमेंडमेंट बिल के बारे में चर्चा हो रही है। उस चर्चा को जानने के लिए इससे पहले हमें यह जानना ज़रूर है कि वक्फ क्या है, वक्फ के माने क्या है। वक्फ के माने हैं डोनेशन, तेलुगु में दानम। फॉर एग्जाम्पल, हम लोग किसी मस्जिद या दरगाह को कुछ डोनेशन या जगह वगैरह कुछ देते हैं, उसे वक्फ कहा जाता है। और जो जगह और जो पैसे हम जिस दरगाह को, मस्जिद को देते हैं, उसकी जिम्मेदारी उसी के ऊपर होती है, उसमें हमारा किसी और का हक नहीं होता। इसी तरह ये वक्फ बोर्ड है ना, अब से नहीं है। ये वक्फ बोर्ड का योजना अकबर बादशाह ने किया है। उस वक्त दरगाह और मस्जिदों को डेवलपमेंट के लिए उन्होंने जागीर दी है, उसे वक्फ बोर्ड कहा जाता है। इसी तरह मंदिरों के भी उन्होंने दिया है, और मंदिरों के डेवलपमेंट के लिए भी उन्होंने जगह दिया है, उसे एंडोमेंट लैंड कहता है, और वो देवादाय शाखा में आता है। मैं सब हिंदुस्तान की जनता से एक सवाल करना चाहता हूँ कि जो भी जगह हम किसी ऑर्गेनाइजेशन को डोनेट करते हैं, क्या वो फिर से वापस लिया जा सकता है? क्या ये हमारे हिंदुस्तान का कल्चर है? दूसरी बात, अब पूरे सोशल मीडिया और चैनल्स में एक बीजेपी लीडर एक प्रोपेगेंडा कर रहे हैं कि वक्फ बोर्ड आम जनता की जमीनों पर कब्जा कर रहा है। मेरा यह उनसे सवाल है कि वक्फ बोर्ड आम जनता की जगह पर कब्जा कर रहा है या वक्फ बोर्ड की जगह पर आम जनता कर रही है? ये इसके बारे में सोचना चाहिए कि बीजेपी लीडरों की आइडियोलॉजी, सोच क्या है। उनकी सोच सिर्फ जात पात में और समाज के खिलाफ काले कानून बनाने में है, ना ही देश की तरक्की करने में। इससे पहले जैसा ट्रिपल तलाक के बारे में काला कानून बनाया, लव जिहाद के बारे में काला कानून बनाया, और मॉब लिंचिंग के बारे में काला कानून बनाया, आर्टिकल 370 के बारे में काला कानून बनाया। हाल ही में इलेक्शन से पहले इस वक्फ बोर्ड अमेंडमेंट बिल का पार्लियामेंट में पास किया है। ये सब काले कानून की हर बिल को हमारी रियासत आंध्र प्रदेश के OSRCP और PDP हुकूमत दोनों इस बिल को पास किए हैं। पूरे हिंदुस्तान में इस बीजेपी के खिलाफ, इन काले कानूनों के खिलाफ कोई पार्टी आवाज उठा रही है, वो है सिर्फ और सिर्फ कांग्रेस पार्टी। कांग्रेस पार्टी इन काले कानूनों के खिलाफ कल भी आवाज उठा रही थी, आज भी उठाएगी और आइंदा भी उठाएगी। अब और हम कांग्रेस पार्टी माइनॉरिटी डिपार्टमेंट से हम डिमांड करते हैं कि नरेंद्र मोदी साहब, आप हिंदुस्तान के बारे में सोचिए, हिंदुस्तान के किसान के बारे में सोचिए, हिंदुस्तान के नौजवान के बारे में सोचिए, रोजगार के बारे में सोचिए। किसानों को बहुत परेशान है, पूरी हिंदुस्तान महंगाई की जोर से तरस रही है, उसके बारे में सोचिए। ये सब कम्युनिकल मामले में आप दखल करके करेंगे तो आइंदा चल के हमारा हिंदुस्तान भी श्रीलंका और बांग्लादेश बन जाएगा। जय हिंद, जय कांग्रेस। ఈరోజు కర్నూలు జిల్లా
కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో మరి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడైనటువంటి బాబురాజన్న గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మైనార్టీ అధ్యక్షుడైనటువంటి నూర్ అహ్మద్ గారు, అలాగే కాదిబాయ్ గారు మైనార్టీ నాయకులు, అలాగే నవీద్ గారు, కాజా గారు, అలాగే ఏటీసీ అధ్యక్షులు బతుకన్న గారు, మరి వీరి సమక్షంలో ఈరోజు ఇక్కడ మీడియా సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మరి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఆయా రాష్ట్రాలలో మసీదు మాన్యాలంటే ఒక్కొక్క మసీదు కింద దాదాపుగా 100 ఎకరాలు, ఒక్కొక్క మసీదుకి వేరే ఎకరాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ముస్లిం ప్రాపర్టీస్. మరి ఈ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వక్ఫ్ బోర్డు అనే ఒక సంస్థను, ముస్లిం మైనార్టీలకు సంబంధించిన రక్షణ సంస్థను తీసుకొచ్చి ఆ యొక్క సంస్థ కింద మరి ఈ మైనార్టీలను అభివృద్ధి చేయడం కావచ్చు, లేదంటే ఈ మసీదులను డెవలప్మెంట్ చేయడం కావచ్చు, ఈ విధంగా ఆయా రాష్ట్రాలుగా ఆ ప్రభుత్వాలు కొనసాగిస్తుంటాయి. మరి అదేవిధంగా మనం తీసుకుంటే ఎండోమెంట్ కింద మరి గుళ్ళు ఉంటాయి. ఈరోజు తిరుపతి దేవస్థానానికి కొన్ని వేల ఎకరాలు మరి ఉన్నాయి. మరి ఆ వేల ఎకరాలు పంటలు పండించుకుంటూ కొంతమంది పంటలు పండిస్తున్నారు. మరి దానికి వచ్చిన సొమ్ముని ఆ ఆలయానికి డెవలప్మెంట్ చేస్తుంటారు. మరి అదేవిధంగా ప్రతి ఒక్క హిందూ దేవాలయానికి వేల ఎకరాలు, 100 ఎకరాలు ఉంటాయి. అదేవిధంగా ఈ మసీదు మాన్యాలు, ఈ ముస్లిం గోడు స్థలాలు ఉన్నాయి. మరి ఈరోజు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ కేంద్ర ప్రభుత్వము ఆ రాష్ట్రాలకు పవర్ లేకుండా, భూమి హక్కు లేకుండా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చి మరి ఈరోజు సర్వే పేరు మీద మొత్తం ఇండియా మొత్తం మీద సర్వే చేస్తూ భూములను కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పెట్టుకున్నారని చెప్పేసి చూస్తుంది. అదేవిధంగా ఈ ఒక్కోడు స్థలాలు చాలా వేల సంఖ్యలో కోట్లు, లక్షల కోట్లు విలువ చేసే ఆస్తులు ఉంటాయి ముస్లిం మైనార్టీలకి. మరి ఈ ఆస్తులను కూడా కేంద్ర ప్రభుత్వము ఆదాని, అంబానీ లాంటి వాళ్లకు కట్టబెట్టాలని చెప్పేసి ఈరోజు ఒక్కోడు యాక్ట్ని ఈరోజు పార్లమెంట్లో బిల్లు ముందుకొచ్చింది. మరి దయచేసి ప్రతి ఒక్కరు, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, మరి అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీలు నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు రాష్ట్రాలకు ఇలాంటి ఆస్తులను ఇలా హక్కు లేకుండా కేంద్ర ప్రభుత్వాలకు వీళ్ళు మారుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వము దయచేసి ఇలాంటివి మానుకోవాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము విన్నవిస్తున్నాం. అదేవిధంగా మరి ఈరోజు 4 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ 4 రాష్ట్రాల్లో ఈ వక్ఫ్ యాక్ట్ చట్టం తీసుకొచ్చారు. అంటే ఈ ముస్లింస్, హిందువులు వేరుగా చేసి మరి ఈరోజు ఓట్లు సంపాదించుకోవాలని చెప్పేసి చూస్తున్నారు. కాబట్టి హిందువులాగా, మరి ముస్లింలాగా, క్రైస్తవులాగా ప్రతి ఒక్కరు ఆలోచన చేసి లౌకిక పార్టీ అయినటువంటి మరి కాంగ్రెస్ పార్టీకి మనం అందరం మద్దతుగా ఉండి రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఇలాంటి బీజేపీ పార్టీని చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఇలాగనే బీజేపీ పార్టీగా కేంద్రంలో ఉంటే లాస్ట్కి మన ఇళ్ల స్థలాల్లో కూడా కేంద్ర ప్రభుత్వమే, బీజేపీ పార్టీ సర్వ హక్కులు పెట్టుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరి కావున ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. ఆలోచన చేసి చట్టసభలో ఎంపీలు ఆలోచన చేసి ఏది న్యాయమో, ఏది అన్యాయమో మరి వారికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన బాబురాజన్న గారికి, మైనార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జై కాంగ్రెస్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.